మరి మమ్మల్ని అభివృద్ధి పరిచేటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పోడు భూముల సమస్య దగ్గర నుండి అనేక సమస్యలు తీసుకుపోయినప్పుడు వారు నేరుగా మాకు ప్రత్యేక హామీ ఇవ్వడంతో మరి ఆయనతో నడవాలని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీతో నడవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో స్పష్టంగా రాయడం జరిగింది, మేము టీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకుంటే ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేస్తామని చెప్పేసి మరి స్పష్టంగా మరి చెప్పినప్పటికి కూడా అనేక అసత్య మాటలు చెబుతూ సత్య దూరమైనటువంటి మాటలు చెబుతూ మరి ఎంతకు అమ్ముడు పోయినరు, మరి మా పార్టీ ఎమ్మెల్యేలను ఎంతకి కొన్నరు అని చెప్పేసి మరి సిగ్గు మాలినటువంటి మాటలు మాట్లాడడానికి వీళ్ళకి ఎంత ధైర్యం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. దానికి సమాధానం చెప్పాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల ముందు మీరు కూడా మరి ఎంతోమంది నాయకుల్ని మరి ఎంత పెట్టి కొనుగోలు చేసిండు. రేవంత్ రెడ్డి గారిని అయితేంది, కొండ విశ్వేశ్వర రెడ్డి గారిని అయితేంది, అదేవిధంగా యాదవ్ రెడ్డి గారిని అయితేంది, ఇంకా కొంతమంది చాలామంది లీడర్ని మరి మీరు కూడా చేర్చుకున్నారు. మరి మీరు ఎంత పెట్టి కొనుగోలు చేసిండ్రో మీరు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి అసత్యపు సత్యదూరమైనటువంటి మాటలు చెప్పి ప్రజలందరినీ కూడా గందరగోళం చేసేటువంటి పరిస్థితి. ఇవాళ ఆదివాసీ ఎమ్మెల్యేలు మరి కేసీఆర్ గారితో అభివృద్ధి కోసం పోతే ఇవాళ ఇళ్ళ ముందు ధర్నా చేస్తామని, మరి జిల్లా హెడ్ క్వార్టర్ల ముందు ధర్నా చేస్తామని మరి ఏదో జరిగిపోయినట్టుగా ఎందుకు మీకు అంత ఉలికిపాటు వస్తూ ఉంది ఈరోజు? మరి ఎంతోమంది ఉన్నత వర్గాల నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా పార్టీ మారిపోయినారు. ఆ రోజు మీకు గుర్తు రాలేదేంది? ఆ రోజు ఇవాళ ఆదివాసుల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మీరందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి మీరు కూడా మాకు ఆఫర్ ఇచ్చారు, మీ ఎమ్మెల్యేల మీద మీకు నమ్మకం లేదు. మీకు మరి 50 లక్షలు ఇస్తామని చెప్పేసి చెప్పింది మీరు కాదా? 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే మరి 21 మంది ఎమ్మెల్యేలు కావాలి మీరు. మరి ఏ విధంగా ఎమ్మెల్సీ అభ్యర్థిని మీరు పెట్టినారు? మీరు మరి పెట్టే ముందు మీరు మరి వేరే వాళ్ళని ఎవరిని కొనుక్కుందాం అనుకున్నారు మీరు? మరి దేనికోసం మీరు ఆఫర్ ఇచ్చారు మాకు? అంటే తన పార్టీ మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీదనే మీకు నమ్మకం లేనటువంటి పరిస్థితి. మేము అభివృద్ధి కోసం మరి ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోతే మీరు ముఖ్యమంత్రి గారిని కలవటానికి వీల్లేదు, మాకు చెప్పకుండా మీరు పోవటానికి వీల్లేదని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ పెడితే మరి మేము ఏ విధంగా మా ప్రాంత అభివృద్ధి ఈరోజు ఏ విధంగా మేము సాధించుకోవాలి? మేము ముఖ్యమంత్రి గారిని కలవకుండా మా ప్రాంతానికి నిధులు ఏ విధంగా తీసుకుపోవాలి? మరి ఇటువంటి మాటలు మాట్లాడితే ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా కానీ నేర్చుకోవాలి, ఇప్పటికైనా కానీ ప్రజా తీర్పుని గౌరవించాలి. ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మరి విషయం మీద తేటతెల్లం అయిపోయింది, మీ వల్ల కాదు, అభివృద్ధి చేయలేరు అని చెప్పేసి కేసీఆర్ గారిని గెలిపించారండి. ఇప్పటికైనా కానీ మీరు తెలుసుకోకుండా మమ్మల్ని బదనాం చేద్దామని చెప్తే 9 మంది, అంటే ఇప్పుడు 16 మంది ఉన్నారు మేము వస్తే. ఈ 16 మందిలో 4 గ్రూపులు ఉన్నాయి, ఎవరి గ్రూపు వాళ్ళదే. మరి ఎవరు ఇష్టారాజ్యంగా వాళ్ళు తిరుక్కుంటూ మరి ఈరోజు మమ్మల్ని అడ్డం పెట్టుకుని ఏదో బదనాం చేద్దామని చెప్తే ఊరుకునేటువంటి ప్రసక్తి లేనే లేదు. ఇప్పటికైనా తెలుసుకోండి, మీరు ఎందుకు ఓటమి పాలైనారో ఇప్పటికైనా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ప్రయాణం చేస్తే మంచిది తప్ప ఏదో మా ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా కనుక మీరు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు. మేము కూడా మీ సంగతి ఏందో చూస్తాం. మేము అంత ఈజీగా వదిలిపెట్టాం. ఎట్లా మీరు ధర్నాలు చేస్తారో, ఏడికొచ్చి ధర్నాలు చేస్తారో. మరి అభివృద్ధి కాంక్షించినటువంటి ప్రజలు మేము రేపు అవసరమైతే కాంగ్రెస్ పార్టీ నుండి పోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ జెండా కప్పుకునే పరిస్థితి వస్తే మేము రాజీనామా చేస్తామని చెప్పేసి ముందే ప్రకటిస్తే కనీసం అది చదువుకోలేదా, మరి చదువుకోకుండా మాట్లాడుతూ ఉన్నారో అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఈ విధమైనటువంటి రాజకీయాలు చేస్తే, చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే మంచిది. ఇవన్నిటికి కూడా మరి మీరు కూడా ఎంత పెట్టి కొనుగోలు చేసారో అవన్నిటి కూడా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేరుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఎమ్మెల్సీకి ఓటేస్తే 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి మాకు ఫోన్లు చేసి అడిగారు. అంటే మా ఎమ్మెల్యేల మీదనే మీకు నమ్మకం లేదు, మా మీదనే నమ్మకం లేదు మీకు. అంటే మేము అమ్ముడు పోయే వాళ్ళం అయితే మరి మీకే 50 లక్షలు తీసుకొని ఓటేసే వాళ్ళం కదా, మీకే ఓటేసేది కదండి. మరి ఎందుకు మేము అమ్ముడు పోలేదు? మేము మా నీతి నిజాయితీని ఇప్పటికైనా గమనించండి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు.
ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ 2వ సంవత్సరంలో మరి ఆదివాసీ ఎమ్మెల్యేలుగా మేము తీసుకున్న నిర్ణయంలో మరి నిన్న పిసిసి అధ్యక్షులు సిఎల్పి గారు మా మీద ఆరోపణలు చేయడం జరిగింది. ఆ విషయంలో మీతో మాట్లాడుకోవడానికి మీ ముందుకు వచ్చేసినాం. ముందుగా మీకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు మా నియోజకవర్గ ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గడిచిన 5 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలోని ఆదివాసులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యలు కావచ్చు, ఆదివాసుల అంతర్గత సమస్యలు, ముఖ్యంగా విద్యా ఉద్యోగ విషయాల్లో కావచ్చు, మౌలిక వసతులు మరి ఉపాధి కల్పన విషయంలో చాలా వెనుకబడి ఉన్న ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీ తొలి రోజులే మేమందరం కూడా కలవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి దానికి తగినటువంటిగా ప్రణాళిక రూపొందిస్తున్న క్రమంలో మొన్న మళ్ళా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కలిసిన తర్వాత పోడు భూముల సమస్య పరిష్కారం కోసం మా కాంతన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆదివాసుల సమస్యల విషయంలో కావచ్చు, ఆదివాసుల పోడు భూముల విషయంలో కావచ్చు పూర్తిగా వాళ్ళకు హామీ ఇస్తున్నాం, వాళ్ళ సమస్య పరిష్కరిస్తామని అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట హామీ ఇవ్వడం ద్వారా మేమందరం కూడా ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు మొన్న పత్రికా ప్రకటన మీకు అందరికీ కూడా విడుదల చేయడం జరిగింది. ఆ ప్రకటనలో చాలా స్పష్టంగా మేము విషయాలను ఊటంకిస్తూ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము గడిచిన 5 సంవత్సరాల క్రితంలో కావచ్చు, ఈ ముందు 5 సంవత్సరాలలో చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి విషయంలో కావచ్చు, మిగతా గిరిజనుల విషయంలో కావచ్చు చేపట్టే కార్యక్రమాలకు మేము ఆకర్షితులై అదేవిధంగా మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము పార్టీలో చేరబోతున్నాం అన్నట్టు ఆ లేఖలో కూడా పేర్కొన్నాం. అదే కాకుండా ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకునే క్రమంకి వచ్చేస్తే తప్పకుండా మేము మా అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ బీఫాం పైన పోటీ చేస్తామని కూడా స్పష్టంగా లేఖ ద్వారా తెలిపినప్పటికీ కూడా నిన్న అనేక ఆరోపణలు చేస్తూ ఒక ఆదివాసీ ఎమ్మెల్యేగా నిబద్ధత కలిగేటట్టుగా పనిచేసి గడిచిన 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా ఓడిపోయినా, కాంతన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా, డీసీసీ పదవి ఇవ్వకపోయినా ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఆదివాసులపైన ఈ రకమైన అబండాలు మొప్పడం అనేది పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా ఆదివాసులు అమ్ముడు పోలే వాళ్ళైతే ఈ దేశంలో రాజ్యాలు వెళ్ళేవారు కాదు. అంటే ఆ రకంగా చౌకబారు ఆరోపణలు చేసేసి ఏదో బట్టకాల్చి మీద ఉపయోగిస్తాం అనుకునే పద్ధతి కాదు. ఆ క్రమంలోనే మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము స్పష్టంగా తెలియజేసుకున్నాం. ఏదేమైనా మీరు నిన్న తీసుకున్న మా నియోజకవర్గాల ధర్నాలు కావచ్చు, ముట్టేళ్ళు కావచ్చు, రండి తెలుసుకుందాం. ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ఇవాళ పినపాక నియోజకవర్గ ప్రజలు కావచ్చు, వారిని బ్రహ్మాండమైన మెజార్టీ ఎందుకు కల్పించారో, ఇవాళ ఇంత పెద్ద భారీ మొత్తంలో కూడా నన్ను ఏ అభిమానంతో ఆసిఫాబాద్ నియోజకవర్గం కల్పించుకుందరో రేపటి 5వ తారీఖు 4వ తారీఖు మీరు పెట్టిన ధర్నాలలో తప్పకుండా తెలుసుకుందాం. ఇప్పటికైనా మీరు మారండి. ఈ రాష్ట్ర ప్రజలు రెండవసారి కూడా అంటే తిరస్కరించినందుకు పార్టీలను వైఫల్యాల దిశగా, పార్టీ నాయకత్వాలను లోపల దిశగా మీరు ఆలోచించాలి తప్ప ఏదో వెళ్ళిపోయారు. అదే రకంగా ఇవాళ ఆదివాసీ ఎమ్మెల్యేలుగా ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా గతంలో కూడా ఎమ్మెల్యేలు పోయారు, వాళ్ళ మీద ఇటువంటి ఎందుకు దాడులు చేయలేదు? మేము చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఇవాళ చాలా విషయాలు మాట్లాడాలి. మేము కూడా ఆ రోజు వరంగల్లో రాజేశ్వరను సస్పెండ్ చేసి ఎంపీకి అప్పుడు చేసి అంటే దళితులు ఆదివాసులు ఎవరైనా ఈ రకంగా చేస్తే వాళ్ళ మీద సస్పెండ్లు, వాళ్ళ మీద దాడులు, వాళ్ళ మీద అంటే ఇదే అనేక రకమైన ఆరోపణలు చేస్తారు. అదే అగ్రవర్ణాలకు సంబంధించిన రెడ్లు కావచ్చు, ఇంకా వేరే కావచ్చు, వాళ్ళ మీద ఏముండయి. అంటే ఇంకనో కుసంస్కారంగా ఇంకనో ఈ నీతి వలన సిద్ధాంతాలతోటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ తమిళనాడులో ఏ రకంగా అయిందో రేపటి సమీప భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆ రకంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు మరొక్కసారి విన్నవిస్తున్నాము. ఆ రోజు లేఖలో మీకు అందరికీ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి, ఆదివాసీ గిరిజనుల యొక్క సమస్యల పరిష్కారం కోసము, మా నియోజకవర్గాల అభివృద్ధి కోసము మేము టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నాను స్పష్టంగా తెలియజేస్తున్నాం. కాబట్టి దాన్ని మరొక్కసారి వారు చదవాలని, వారు చేసిన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటిని తిరిగి తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. రాజీనామా చేస్తాం, సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు చేస్తాం. దానికి న్యాయ నిపుణుల ద్వారా విధి విధానాలు తయారు చేసుకుంటా ఉన్నాం. మేము మా కార్యకర్తలతో కూడా మాట్లాడతాం, రాజీనామా చేస్తాం. తప్పకుండా అందరూ చేసినట్టుగా మేము ఖచ్చితంగా రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీదనే మేము మళ్ళీ పోటీ చేస్తాం. దానికి సిద్ధంగా అని చెప్తా ఉన్నాం. అంతే తప్ప ఇటువంటి చెప్పండి అవును అవన్నీ తెలుసు, వాళ్ళకే తెలుసు, వాళ్ళందరికీ తెలుసు. అంటే మేము కూడా మమ్మల్ని మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అవి బంద్ చేసుకుంటే మంచిదని చెప్తా ఉన్నాం.
ఇప్పటికైనా ఎమ్మెల్సీ ఓట్లలో ఓటేసిన తర్వాత రాజీనామా చేస్తారా? ఓటేసిన తర్వాత రాజీనామా చేస్తారా? బిఫోర్ రాజీనామా మేము చెప్తాం మీకు, దానికి సమయం ఉంది, ఆ సమయాన్ని మీకు చెప్తాం మీకు.